పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ప్రస్తుత ఎమ్మెల్యే. రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఆయన భవిష్యత్తు మాత్రం గతంలో మాత్రం ఉండదు. ఎందుకంటే వర్తమానంలో ఎమ్మెల్యే గారు చేసిన ఘనకార్యాలు అలా ఉన్నాయి. లేటెస్ట్గా పోలింగ్ బూత్లో పిన్నెల్లి చేసిన విధ్వంసకాండ ఫుటేజ్ బయటకు వచ్చింది. దీంతో ఇప్పటికే పీకల్లోతో కష్టాల్లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు పూర్తిగా మునిగిపోయారు. అయితే ఈ ఘటన కొన్ని కొత్త ప్రశ్నలను, అందుకు మించిన అనుమానాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకే ఆ రోజు మాచర్లలో ఏం జరిగింది, ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయం బయటకు రాలేదు? అది పోలింగ్ బూత్, ఆయన ఎమ్మెల్యే. కానీ చేసిన వీరంగం చూసారా? ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పని అది. ఏపీలో ఎన్నికల రోజు మాచర్లలో జరిగింది ఒక పోలింగ్ మాత్రమే కాదు, వివాదాలు, విధ్వంసం, రౌడీజం, దౌర్జన్యం. కానీ ఇవన్నీ బయట జరిగాయి. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో దర్యాప్తు పూర్తయ్యేదాకా చెప్పలేము. కానీ ఈ ఘటన అలా కాదు, కళ్ళ ముందు కనిపిస్తోంది. పిన్నెల్లి చేస్తున్న దారుణం, అరాచకం. అయినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఏపీలో ఎన్నికలు జరిగింది మే 13న. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది మే 21న. అంటే వారం రోజుల గ్యాప్ ఉంది. ఇన్ని రోజుల పాటు అసలు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది మెయిన్ క్వశ్చన్. పిన్నెల్లిపై అసలు ఇన్ని రోజుల పాటు కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఈవీఎం ధ్వంసం చేశారు, నిజానికి ఇది పెద్ద క్రైమ్. మరి అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు? ఏం చెప్పి ఈవీఎం రీప్లేస్ చేశారు? ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఏం రిపోర్ట్ ఇచ్చారు? దీనికి సమాధానం లేదు. నెక్స్ట్, పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్న పోలీసులు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఆ విషయం మనందరికీ తెలుసు, ఎస్పెషల్లీ మాచర్లలో కూడా. ఎందుకంటే ఇవి సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్ల లిస్టులో ఉన్నాయి. సో భద్రత కూడా ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యే ఇంత విధ్వంసం చేస్తున్నా ఏ ఒక్క పోలీసు కూడా చూడలేదా? చూస్తే ఎందుకు ఆయన అడ్డుకోలేదు? అప్పుడే కేసులు నమోదు చేసి ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? సరే, ఇవన్నీ కాదు, ఆ పోలింగ్ సెంటర్లో వెబ్కాస్టింగ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో కూడా అదే. ఆ వెబ్కాస్టింగ్ను లైవ్లో ఎప్పటికప్పుడు ఈసీ చూస్తూనే ఉంటుంది. మరి వారు కూడా ఈ విషయాన్ని గమనించలేదా, లేక గమనించి కూడా లైట్ తీసుకున్నారా? ఈ ఘటనలన్నింటినీ పరిశీలిస్తే వ్యవస్థలో అనేక లోపాలున్నట్లుగా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఎమ్మెల్యేను కాపాడేందుకు చాలా పెద్ద వ్యవస్థనే సహకరించినట్టుగా ఇక్కడ కనబడుతోంది. వారం రోజుల తర్వాత ఎట్టకేలకు వీడియో బయటకు వచ్చింది. అది కూడా సిట్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బయటకు వచ్చింది. కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఘటనపై నజర్ పెట్టింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వివరణ కోరింది. వీరు ఆ వివరణను పంపించారు. కాస్త అటు ఇటుగా ఎమ్మెల్యే కటకటాల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కారణం వెబ్కాస్టింగ్ అనే చెప్పాలి. ఆ వెబ్కాస్టింగే లేకపోతే అసలు ఆ రోజు పోలింగ్ బూత్లో ఏం జరిగిందనేది అక్కడున్న కొద్ది మందితో సమాధి అయిపోయేది. ఈ ఘటన కాలగర్భంలో కలిసిపోయేది. ఎమ్మెల్యే గారు చక్కగా గల్లా ఎగరేసుకుంటూ తిరిగేవారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బిగ్ టీవీ పిన్నెల్లిని ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పారు ఒకసారి వినండి. ఇక్కడ మేము ప్రేరేపించి మేము చేసింది కాదు. ఆ గ్రామాల్లో మీరు పోయి అడిగినా కూడా, ఏదైతే నేను చెప్పిన 4 గ్రామాలు, గొడవలు జరిగిన 4 గ్రామాల్లో మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ పోయి అక్కడ ఉన్న ఎస్సీలను అడగండి, ఎస్టీలను అడగండి, బీసీలని, మైనారిటీలని ఏం జరిగింది అడిగితే వాళ్ళు వాస్తవం చెబుతారు. ఇవన్నీ కప్పిపుచ్చి కొంత మీడియాలో దుష్ప్రచారం చేసి మళ్ళీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయినాం, మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయాం. టోటల్ ఎపిసోడ్ మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరు పోతుబలంతో జరిగింది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళందరి మీద చట్టపర చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఎంక్వైరీ చేయమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా కలిసి కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు. విన్నారుగా, చాలా అమాయకంగా ఎలా చెప్తున్నారు. తన తప్పేం లేదని, ఇందులో అన్ని అబద్ధాలే ఉండకపోవచ్చు, కానీ తాను చేసిన ఘనకార్యాలు మాత్రం ఎక్కడా చెప్పలేదు పిన్నెల్లి. నెపం మొత్తం టీడీపీ నేతలపైనే వేశారు. అసలు తమకు ఏం తెలియదు అన్నట్టు కలరింగ్ ఇచ్చారు ఆయన. ఎట్టకేలకు వీడియో బయటికి రావడంతో ఆ రోజు పోలింగ్ బూత్లో ఉన్న టీడీపీ ఏజెంట్ నంబూరి శంకర్రావు బయటకు వచ్చారు. పోలింగ్ బూత్ ఘటన తర్వాత శంకర్రావు ఉన్న ఏరియా వైపుకు వచ్చారు పిన్నెల్లి అండ్ ఆయన అనుచరులు. అక్కడ ఏం జరిగిందో ఆయన మాటల్లోనే వినండి. లోపలికి వచ్చారు సారు, ఎమ్మెల్యే గారు వచ్చి డైరెక్ట్గా వచ్చి ఈవీఎంలు ఎత్తి పడేసాడు 2 సార్లు. ఏం సార్ అట్లా పడేస్తున్నట్టు జాగ్రత్త అని ఏళ్ళు చెప్పారు. ఇంకా
ఆ రూమ్ తలుపులు వేసారు పీఓలు, బయటికి పంపించారు. నేను ఇంటికి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు కారులో పెట్టుకున్న కర్రలు వాడితో నన్ను అటాక్ చేశారు. ఇదిగో తల, చెయ్యి, ఈ కాళ్ళకి తొడలో అన్ని బాగా కొట్టారు. కొడితే మా పిల్లలు నేను చచ్చిపోయిన చంపేస్తారని వాళ్ళు కొద్దిగా వాళ్ళ కార్ల మీద అటాక్ చేశారు. నన్ను బయటికి తీసుకెళ్లారు. లేదండి, చేయటానికి భయపడ్డాము మేము, మమ్మల్ని చంపేస్తారని. కారంపూడి మీద దాడి చేసే రోజు మా ఊరి మీద కూడా దాడి చేస్తారని మేమంతా పొలాల్లోనే ఉంటున్నాం. ఆఖరి దెబ్బ తగిలిన రోజు కూడా ఎవరు పట్టించుకొని నన్ను హాస్పిటల్కి తీసుకుపోయింది లేదు. మేము ప్రైవేట్ పరంగానే కుట్లు వేపించుకున్నాం ఆర్ఎంపీ డాక్టర్ చేతనే. ఇది జరిగింది. ఇది మాచర్లకు సంబంధించిన ఒక వీడియో. బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు, మంచిదే. బట్ ఇలాంటి ఘటనలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగాయి? బయటకు రాని పంచాయతీలు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ ప్రశ్నలు, అనుమానాలు మొదలయ్యాయి. మరి సిట్ ఎంటర్ అయిన తర్వాత అయినా అవి బయటకు వస్తాయా? వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.